ప్రజలు మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు వైసీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజల తీర్పు జగన్ వైపే ఉంటుందన్నారు. పార్టీ తరపున ఆస్ట్రేలియాలో నిర్వహించిన గ్లోబల్ కనెక్ట్ సమావేశాలు విజయవంతమయ్యాయని వెల్లడించారు. ఎన్ఆర్ఐలకు సోషల్ మీడియాలో వాస్తవాలు చెప్పే బాధ్యత ఉందన్నారు వైసీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి. సమాజాన్ని మోసం చేసే అబద్ధాలను తిప్పికొట్టేందుకు వాస్తవాలను ప్రజల ముందుంచాలని ఆయన కోరారు. వాస్తవాలను గణాంకాలతో సహా వివరించాలని, అభివృద్ధిని డేటాతో సహా చూపించాలని కోరారు. జగన్ వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రవాసాంధ్రులదే అన్నారు. మార్గాల్లో కూడా జగనన్న చేసిన మంచి అభివృద్ధి రెవల్యూషనరీ చేంజెస్, డెవలప్మెంట్, గవర్నెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్, గవర్నమెంట్ రిఫార్మ్స్, వెల్ఫేర్ రిఫార్మ్స్, అన్నీ కూడా జనాలకి తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకోవాలి. వైసీపీ తరపున ప్రతి ఎన్ఆర్ఐ సపోర్టర్ కి గుర్తింపు ఇస్తామని ఆయన తెలిపారు. వాళ్లు భారత్ కి వచ్చినప్పుడు జగన్ ను కలిసే అవకాశం కల్పిస్తామన్నారు. స్థానిక సమస్యలను స్థానిక నాయకులతో పరిష్కరించేందుకు సహకరిస్తామని ఆలూరు సాంబశివారెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎట్లా ఉంటుంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎట్లా అంత హ్యాపీగా ఉన్నదా అని అడుగుదాం. వెళ్ళి నువ్వు వచ్చే ధైర్యం ఉంది ఎవరికైనా ఎమ్మెల్యేలకి ఈరోజు? ఎక్కడే కానీ ఎమ్మెల్యేలు కాదు కదా, ఊర్లలో సామాన్య లీడర్లు, కార్యకర్తలు కూడా ఈ రోజు జనాల్లో తిరగడానికి, పార్టీ పేరు చెప్పుకోవడానికి భయపడే పరిస్థితిని చంద్రబాబు నాయుడు తెచ్చాడు. అదే మన జగనన్న ఈ రోజుకి మనం ఓడిపోయిన ఈ రోజు మా జగనన్న సూపర్ అని కాలేజీ చెప్తున్నాం. దట్స్ వాట్ ద లీడర్షిప్. వైసీపీ తరపున ఆస్ట్రేలియాలో నిర్వహించిన గ్లోబల్ కనెక్ట్ సమావేశాలు విజయవంతమయ్యాయి. మే 2న సిడ్నీ, మే 3న మెల్బోర్న్, మే 4న బ్రిస్బేన్ నగరాల్లో ఈ సమావేశాలు జరిగాయి. ఇందులో ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల తీర్పు జగన్ వైపే ఉంటుందని నేతలు తెలిపారు.